హలో వ్యూయర్స్, జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ ద కాంట్రిబ్యూషన్ విచ్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ అనేది సిగ్నిఫికెంట్గా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది, అవునా? సో దానికి సంబంధించి అభ్యర్థులకి సహాయపడే విధంగా సో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, సో ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్. Okay, so for the students welfare we do provide videos అండి. So with your further support we'll move forward. Okay, right. సో కరెంట్ అఫైర్స్కి సో ఫస్ట్ మే అనగానే మనకి గుర్తు వచ్చేది ఏంటి అంటే మేడే, అవునా? సో దీన్ని ఇంటర్నేషనల్ లేబర్స్ డే అని, వర్కర్స్ డే అని ఇలా మనకి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకు సెపరేట్గా వర్కర్స్ కంటూ ఒక డే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో జనరల్గా సో ఎప్పుడైనా వరల్డ్ హిస్టరీ పరంగా చూసుకున్నా అంటే అమెరికన్ రెవల్యూషన్ కానీ, రష్యన్ రెవల్యూషన్ కానీ ఇలా సో దేర్ కాంట్రిబ్యూషన్ వాస్ ఈక్వలెంట్లీ మోర్ అండి. ఓకే, సో ఈవెన్ మీరు ఇఫ్ యూ సీ ఇంటర్నేషనల్ మూవ్మెంట్లో కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, ఓకే సో వర్కర్స్ కాంట్రిబ్యూషన్ కానీ సో డెఫినెట్గా మనకి దేర్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇండియన్ నేషనల్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్స్క్లూసివ్గా వర్కర్స్ ప్రొటెక్షన్ కోసం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఓకే సో ఆర్టికల్ 42 ఓకే సో ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్కర్స్ అని, ఓకే సో ఆర్టికల్ 43 లివింగ్ వేజెస్ ఎక్సెట్రా ఫర్ వర్కర్స్ అని, ఆర్టికల్ 43 క్లాస్ ఏ ప్రమోషన్ ఫర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ పార్టిసిపేషన్ ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అని, 43 క్లాస్ బి ఓకే సో కోఆపరేటివ్ సొసైటీస్ ప్రమోషన్ అని ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో వర్కర్స్ యొక్క కాంట్రిబ్యూషన్, వర్కర్స్ సేఫ్టీ కోసం అని చెప్పేసి డిఫరెంట్ లెజిస్లేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎనీవే ఇట్ ఈస్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ వర్కర్స్, అవునా? రైట్. సో ఆ రకంగా సో మనకి జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూసుకుంటే ఓకే సో ఎప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే సో ఏ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి ఇయర్ 1923 నుంచి ఫస్ట్ మనకి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో రైట్. సో లేబర్ ఓకే సో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఓకే సో వీళ్ళ ఇనిషియేషన్తో మనకి సో 1923 మే 1 నుంచి కూడా మనకి ఫస్ట్ స్టార్ట్ చేసుకొని అప్పటి నుంచి ఎవ్రీ ఫస్ట్ డే ఆఫ్ ద మేని మనం వర్కర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. సో ఇండియన్ ఆర్మీ ఇండక్ట్స్ ఫస్ట్ విమెన్ ఆఫీసర్స్ ఇంటూ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్లీ లాట్ ఆఫ్ డిస్కషన్ అనేది సో విమెన్ షుడ్ బి పార్టిసిపేటెడ్ ఆర్ విమెన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇంటూ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి లాట్ ఆఫ్ డిస్కషన్ నడిచినటువంటి ఇష్యూ అనమాట ఇది. ఓకే, సో ఫైనల్గా మనకి సో విమెన్ ఆఫీసర్స్ ఎంటర్ అయ్యారు అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే 5 మెంబర్స్ అండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నేమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే లైక్ ఏ వింగ్లో ఓకే సో ఎంతమంది నంబర్ కానీ ఓకే సో వాళ్ళ పేర్లు కానీ ఓకే సో వాళ్ళ డెసిగ్నేషన్స్ కానీ వాళ్ళు ఎక్కడ రిక్రూట్ అయ్యారు కానీ సో ఇలాంటి డైమెన్షన్స్లో మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో వాళ్ళ పేర్లు ఏంటండి అంటే ఓకే సో అందరూ లెఫ్టినెంట్సే అండి. సో లెఫ్టినెంట్ మెహక్ ఓకే సో సైని. సెకండ్ పర్సన్ ఎవరు అంటే ఓకే సాక్షి దూబే. ఓకే, సో నెక్స్ట్ అదితి యాదవ్. ఓకే, సో నెక్స్ట్ పియోస్ ముగ్దే. ఓకే, నెక్స్ట్ ఆకాంక్ష. సో ఆల్ ఆర్ ఓకే. సో ఈ 5 మెంబర్స్ కూడా మనకి అందరూ కూడా లెఫ్టినెంట్సే అండి. సో టోటల్గా 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇందులో మనకి 3 మెంబర్స్ వచ్చేసి మనకి ఓకే సో ఎల్ఏసీలోను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా బార్డర్స్లో రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇద్దరినేమో ఓకే సో అంటే లైక్ ఛాలెంజింగ్ ఏరియాస్ విత్ రెస్పెక్ట్ టు పాకిస్తాన్. అంటే చూడండి ఎంత కాన్ఫిడెంట్గా సో దే ఆర్ బీన్ రిక్రూటెడ్ అని. ఓకే, సో మనకి ట్రైనింగ్ కూడా ఎక్కడ జరిగింది అని అంటే ఓకే సో ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఫైనలీ సో టోటల్ 5 మెంబర్స్ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. రైట్, సో అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ లాంచెస్ మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అట్ ఢిల్లీ హాత్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా మనకి ఓకే సో నాఫెడ్ ఓకే సో
సో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ తాలూకా ఓకే సో దాని అనుసంధానంతో ఓకే సో అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళిద్దరూ కలిపి అనుసంధానంగా చేసినటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో దట్ ఈస్ మిల్లెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి. సో ఆబ్వియస్లీ వీ నో దట్ ఇంటర్నేషనల్ ఇయర్ 2023ని మనకి జనరల్గా ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్స్ అని చెప్తూ ఉంటారు. ఓకే సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అండి. ఓకే సో దీనికి సంబంధించి కన్జంప్షన్ కానీ ప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు మిల్లెట్స్ ప్రమోషన్ కోసం సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ అనుసంధానంగా చేసినటువంటి ఒక ఇనిషియేషన్ అండి. ఓకే సో మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్కడ జరుగుతుంది, సో ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ So Prime Minister inaugurates 91 FM radio transmitters to benefit border aspirational districts అండి. సో జనరల్గా వీ నో దట్ 100 ఎపిసోడ్స్ అనేవి మనకి కంప్లీట్ అయ్యాయి. సో వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్ అండి అంటే October 3rd స్టార్ట్ అయింది. ఓకే సో నౌ ఇట్ వాస్ కంప్లీటెడ్ 100 years కదా. 100 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేసుకునేటువంటి సందర్భంగా సో లాట్ మెనీ ఈవెంట్స్ ఓకే లాట్ మెనీ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ ఓకే సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే సో ఆ బేస్ మీద కన్సిడర్ చేసుకుంటే సో టోటల్ 91 FM రేడియోస్ ట్రాన్స్మిటర్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారండి. అండ్ ఇక్కడ మనకి ఇలాంటివి కూడా అడుగుతారు అంటే కొత్తగా ఏం టార్గెట్ చేయబోతుంది. ఓకే సో డెఫినెట్లీ మనకి టోటల్ 18 స్టేట్స్ అండి. ఓకే సో 18 స్టేట్స్లోని ప్లస్ 2 యూనియన్ టెరిటరీస్లోని మనకి ఇవి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోతుంది. అంటే కొత్తగా ఆల్మోస్ట్ 2 crore మెంబర్స్కి ఓకే సో ఈ ఎఫ్ఎం సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయాలి అనేటటువంటి ప్రైమ్ ఆబ్జెక్టివ్తో సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ బీన్ ఇనిషియేటెడ్ అనమాట. సో జనరలీ స్టేట్స్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ అడిగే ఛాన్స్ లేదు. కానీ సో యూనియన్ టెరిటరీస్ ఓకే సో లదాఖ్ ఒకటి అండమాన్ అండ్ నికోబార్లో కూడా మనకి ఈ సర్వీసెస్ అనేవి ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఓకే సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఫైనల్గా సో ఎక్కడండి బేసిక్గా టార్గెట్ చేసేవి ఏంటంటే బార్డర్ ఏరియాస్. ఓకే సో టోటల్ ఇఫ్ యూ సీ ఓకే సో ఈ బోర్డర్ ఏరియాస్ని అనేవి మనకి ఫోకస్ చేస్తూ ఉన్నారండి. ఓకే సో ఎక్స్క్లూజివ్లీ ఈవెన్ ఇన్ ద పాకిస్తాన్ ప్రొటెక్షన్ ఏరియాస్లో కూడా సో ఇక్కడ కూడా మనకి ఫోకస్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిక్ట్స్ని మెయిన్గా ఫోకస్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా రైట్. Tamil Nadu tops market borrowing for third consecutive year, RBI data revealed. So generally we have to know some key terminologies with respect to market borrowings ante enti, capital receipts ante enti, okay so revenue receipts ante enti. Okay so ilanti terminologies anevi banking sector terminologies anevi manaki teliyali. So now ikkada ranking kuda andi. Okay so eppudaina kaani oka state anedi okay so edaina dantlo ante like efficiency in terms of ట్రాన్స్పరెన్సీ బేస్ మీద కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి కానీ ఓకే సో ఏదైనా ఒక స్టేట్ అనేది పర్టికులర్గా ఇంప్రూవ్ అయింది స్టేటస్ ఇంప్రూవ్ అయింది అన్నప్పుడు సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు నోట్ డౌన్ దట్ సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్ అనమాట. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సో నా తమిళనాడుకి సంబంధించి మార్కెట్ బారోయింగ్స్ ఓకే సో ఈవెన్ 3 times కూడా అదే టాప్లో ఉంది అని చెప్తున్నారనమాట. ఓకే సో ఆర్బీఐఏ చెప్తుంది. ఓకే సో మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఓకే సో జనరల్గా సో గవర్నమెంట్ అనేది ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే సో లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ ఓకే సో డెవలప్మెంట్ కోసం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది సో ఒక విత్ హెవీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయబోతుంది అనుకుందాం. సో దానికి సంబంధించి బడ్జెట్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఉన్నప్పుడు కానీ సో ప్రోగ్రామ్ ఓకే సో డెవలప్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని ఆపకుండా ఉండకూడదు కదా, చేయకుండా ఉండకూడదు కదా. సో అందుకని ఆపకుండా ఉండడం కోసం మనకి కొన్ని బారోయింగ్స్ అనేవి గవర్నమెంట్ తెచ్చుకుంటుంది అనమాట. అంటే కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అంటే లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంట్రడ్యూస్ చేసి కానీ ట్రెజరీ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసి కానీ సో ఇలాంటివన్నీ చేసి ఏం చేస్తుందంటే కొంత రెవెన్యూ రీజనరేషన్ అనేది చేసుకుంటుంది. ఆ రెవెన్యూ రీజనరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఈ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉపయోగిస్తుంది అనమాట. So that generally comes under government borrowings or market borrowings అనమాట. Simply we can say a temporary adjustment. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సో దిస్ కమ్స్ అండర్ క్యాపిటల్ రిసీప్ట్స్ అండి. ఇలాంటివి కూడా అడుగుతారు. సో జనరల్లీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు సో క్యాపిటల్ రిసీప్ట్స్లోకి వస్తుందా ఓకే సో రెవెన్యూ రిసీప్ట్స్లోకి వస్తుందా ఇలాంటివి అనమాట. ఎందుకు క్యాపిటల్ రిసీప్ట్స్ అన్నారు అంటే సో గుర్తుపెట్టుకోండి సో రెవెన్యూ రిసీప్ట్స్ అనేవి సో ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది కానీ విచ్ వాస్ నాట్ గివింగ్ బ్యాక్ దెమ్ రెవెన్యూ అనమాట. క్యాపిటల్ రిసీప్ట్స్ అనేవి సో ఇన్వెస్ట్మెంట్ జరిగిన రెవెన్యూ రీజనరేషన్ కూడా అంటే గవర్నమెంట్కి మళ్ళీ దానిపైన రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై సో ఆబ్వియస్లీ మార్కెట్ బారోయింగ్స్ ఆర్ గవర్నమెంట్ బారోయింగ్స్ విల్ బి కమ్స్ అండర్
క్యాపిటల్ రిసీప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నౌ ఓకే, సో తమిళనాడు, ఓకే, సో పిటి రాజన్ గారు తమిళనాడు ఫినాన్స్ మినిస్టర్. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇంకా ఈ ఇయర్ కూడా మేము ఇంకా బారోయింగ్స్ అనేవి ఎక్స్టెండ్ తెస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే రైట్. సో ఆన్సర్ ఓకే గుర్తుపెట్టుకోండి. సో తమిళనాడు టాప్స్. ఓకే, ఆప్షన్స్ ఇస్తూ ఉంటారనమాట మనకి. సో ఈసారి కూడా మనకి మార్కెట్ బారోయింగ్స్లో సో టాప్ స్టేట్ ఏంటి అని, సో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటివన్నీ ఇస్తుంటారనమాట ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. ఓకేనా? సో ఓకే, సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, ఓకే, సో ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ పార్ట్నర్స్ విత్ PPRO టు ఎక్స్పాండ్ రీచ్ ఫర్ రూపే అండ్ ఓకే సో UPI. సో వీ నో దట్ ఇట్ ఈస్ అ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎరా కదా. సో ఆబ్వియస్లీ దానికి సంబంధించి ఈవెన్ లాట్ మెనీ ఇష్యూస్ దట్ ఆర్ కమింగ్ అప్, క్రిప్టో కరెన్సీ కానీ ఓకే, సో లాట్ ఆఫ్ డిజిటల్ కరెన్సీస్ ఆర్ ఇన్ రైస్ నౌ. సో దానికి సంబంధించి కానీ ఓకే సో మనకి ఓకే ఆల్మోస్ట్ మనకి ఓకే సో పేపర్లెస్ ట్రాన్సాక్షన్ జరగాలి అనే దాంతో సో ఆల్మోస్ట్ ఈ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి లాట్ మచ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ MOAs కానీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ బేస్ మీద ఓకే సో ఇలాంటి థింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నా ఓకే సో ఈ రూపేకి సంబంధించి ఓకే సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇలాంటి UPI ట్రాన్సాక్షన్స్కి సంబంధించి సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ MOU విచ్ వాస్ హ్యాపెండ్. ఓకే, సో రిమెంబర్ దిస్. ఓకే, so why 1st May celebrated as Gujarat Day 2023? If you see, historically, and like if you see, మనకి గుజరాత్ డే కింద మహారాష్ట్ర డే కింద కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, లైక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే వైజ్ చూసుకుంటే. ఓకే, సో మీరు జనరల్గా బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ 1960 చూసుకుంటే ఓకే సో చాలా ఇంపార్టెంట్ డే అండి. సో మీకు తెలుసు ఓకే సో జవహర్లాల్ నెహ్రూ గారి పీరియడ్లో సో లాట్ ఆఫ్ లింగ్విస్టిక్ బేస్ మీద రీఆర్గనైజేషన్ జరగాలి అనేటటువంటి వాదం అనేది చాలా వచ్చింది. అండ్ ఫస్ట్ లింగ్విస్టిక్ బేస్ మీద ఆర్గనైజ్ అయినటువంటి స్టేట్ ఏంటి అండి అంటే అది ఆంధ్రప్రదేశ్ అండి. వీ నో దట్ పొట్టి శ్రీరాములు గారు ఎఫర్ట్ వల్ల వచ్చినటువంటి స్టేట్ అది ఆంధ్రప్రదేశ్. అవునా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అదే బేస్ మీద ఆఫ్టర్ ఎమర్జెన్స్ ఓకే సో మనకి 1951 తర్వాత వచ్చింది, 1956 తర్వాత వచ్చింది కదా సో ఆంధ్రప్రదేశ్. సో ఆ ఆర్గనైజేషన్ ఆఫ్ AP జరిగిన తర్వాత సో ఈవెన్ అదర్ స్టేట్స్ ఆల్సో వాంటెడ్ ఓకే సో బైఫర్కేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. సో ఆ ధోరణిలోనే ఓకే సో అదే దాంట్లోనే మనకి ఈ బైఫర్కేషన్ విత్ రెస్పెక్ట్ టు గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఉంటుందండి. అండ్ రిమెంబర్ మీరు జాగ్రత్తగా గమనిస్తే సో ఓకే సో దిస్ ఈస్ ఆర్ ఇండియా కదా. ఓకే, so let's just assume that it is in India. Okay, so extreme borders. Okay, so Gujarat చూసుకున్నప్పటికీ ఓకే సో మహారాష్ట్ర చూసుకున్నప్పటికీ సో ఎక్స్ట్రీమ్ ఏరియా కదా ఇది. సో దానికి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ డే కదా. సో ఫర్ షూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఏ యాక్ట్ ప్రకారం ఈ గుజరాత్ అండ్ మహారాష్ట్ర బైఫర్కేట్ అయ్యారు అది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి. ఓకే, సో అప్పట్లో రెండు కలిసే ఉండేవి కదా. సో బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ 1960 అండి. ఓకే, సో మీరు గమనించినట్లయితే సో 1956 తర్వాతే మనకి లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్ బైఫర్కేషన్ అంతా కూడా జరిగింది. వీ నో దట్ సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండర్ ఫైజల్ అలీ ఇట్ వాస్ హ్యాపెండ్. ఓకే రైట్. సో ఆఫ్టర్ దట్ ఓకే సో బేస్డ్ ఆన్ హిస్ రికమెండేషన్ ఓన్లీ సో లింగ్విస్టిక్ bifurcation was happened. Okay, right. So right, so okay, so why 1st May? Children, there are lot many cultural activities which are going on. Okay, so both Gujarat lo kani, Maharashtra lo kani, so all they are very happy and they are happily celebrating that day. Okay, right. So Devadatta Chand named as a new managing director of Bank of Baroda. ఓకే, సో జనరలీ అంటే ఈ అనౌన్స్మెంట్ అనేది సో ముందుగానే వచ్చిందండి. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ అ గవర్నమెంట్ బ్యాంక్. ఓకే, సో మనకి ఇలాంటి బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకి అడుగుతూ ఉంటారు, అపాయింట్మెంట్స్ అనేవి. ఓకే, సో పర్సన్స్ అండ్ న్యూస్ అనేవి. సో జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్కి సంబంధించి మనకి ఎవరు వస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో హూ వాస్ బికమింగ్ చైర్మన్ అని అడుగుతారు. అండ్ ముందుగా ఓకే సో అతనికి ముందు ఎవరున్నారు అని చెప్పి కూడా మనకి అడుగుతారండి. సో ఆన్సర్ ఏంటి అండి అంటే ఓకే సో సంజీవ్. ఓకే, సో సంజీవ్ అనే పర్సన్ ఆల్రెడీ యాక్చువల్లీ హిస్ టెన్యూర్ వాజ్ కంప్లీటెడ్. ఓకే, సో January 19th అయిపోయిందండి. బట్ ఇంకొక 5 months ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఓకే, సో హియర్ ఇక్కడ సో దేవదత్త చంద్ ఓకే సో న్యూ మేనేజింగ్ డైరెక్టర్గా
ఓకే సో అనౌన్స్మెంట్ జరిగినప్పటికీ సో హీ విల్ ఛార్జ్ ఓకే ఫ్రమ్ జూలై అండి. ఓకే సో జూలై నుంచి ఛార్జ్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ఇలా కూడా అడుగుతారు వాట్ ఈస్ హిస్ కరెంట్ పొజిషన్ అని చెప్పి. అంటే సో వెనెవర్ ఇఫ్ వీఆర్ లర్నింగ్ అబౌట్ అ పర్సన్ ఓకే సో వాట్ ఈస్ హిస్ కరెంట్ పొజిషన్. ఓకే సో ఎవరిని యూనో ఎవరి తర్వాత వస్తున్నారు. సో ఆల్మోస్ట్ టెన్యూర్ అదంతా అవసరం లేదు, అపాయింటింగ్ డేట్ కూడా అవసరం లేదు. బట్ ఓకే సో ద డెసిగ్నేషన్ ఇన్ విచ్ దే హోల్డ్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో నౌ హీఈస్ బికమింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వాట్ ఈస్ హిస్ కరెంట్ పొజిషన్ అంటే హీ వాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే సో మోస్ట్లీ పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సో మనకి ఇలాంటి తెలిసిన మీన్ కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు పర్సన్స్ ఎవరైనా ఒక కొత్త పర్సన్స్ చూసినప్పుడు సో వెన్ వీ సీ హిస్ ఇమేజ్ సో కొద్ది రోజులు గుర్తుంటుంది అనమాట. ఓకే సో దట్ ఈస్ ద రీజన్. సో హీ ఈస్ కాల్డ్ ఓకే హీ ఈస్ అ పర్సన్ దేవదత్త చంద్ అనమాట. రైట్. సో బాబా అటామిక్ రీసెర్చ్ ఓకే సో రైట్ Center Director A.K. Mohanty appointed as a new Atomic Energy Commission Chairman. Okay, so A.K. Mohanty garu, so now he became chairman anamata. Okay, so obviously we know that space development ki sambandhinchi kani, so with respect to their organization ki sambandhinchi obviously the persons who has been appointing so important. Okay, mana exam ki sambandhinchi. Right, so A.K. Mohanty garu now I know he is actually a physician and physicist andi. Okay, so he was already acted as a director. Okay, so now okay so he became chairman anamata. Okay, so current position kuda manaki gurtu pettukondi. Okay na, so very very important. Right, so itani mundu okay so who is his former chief chairman evru ante K.N. Vyas. Okay, so K.N. Vyas acted as previous chairman. Now he is become A.K. Mohanty garu. Okay, so chairman of MARC, gurtu pettukondi. Next, India overtakes Saudi as Europe's top refinery supplier. Okay, so జనరల్గా మనకి సౌదీ అరేబియాని బీట్ చేసి ఇండియా బికెమ్ వన్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ థింగ్. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ దట్ హ్యాస్ టు బీ నోటెడ్. ఓకే సో బికాజ్ ఇక్కడ మీరు రెండు విధాలుగా కన్సిడర్ చేయాలి. ఓకే సో ఇండియా ఇస్ ఆల్ అదర్ కంట్రీస్ ఓకే సో ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇలాంటి క్రూడ్ ఆయిల్కి సంబంధించి దట్ ఇండియా పర్ఫార్మింగ్ సో వెల్, ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు నోట్ ఇట్ అవుట్. అండ్ ఈవెన్ అదర్ కంట్రీస్ ఆర్ ప్రెఫరింగ్ ఓకే సో టు డూ బిజినెస్ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా. సో అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాస్ ప్రామినెన్స్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అని చెప్పేసి కూడా మనం గమనించాలన్నమాట. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇండియా ఓవర్టేక్స్ Saudi Arabia okay so as the Europe's top refinery supplier. Okay, so very very important and happy moment for all of us ani cheppochu because obviously more revenue will be there. So how come that India will become a superpower? Okay, so if it earns more money, if it earns more dollars ante kada, so appade kada manaki balance of payment crisis anevi raakunda untayi and our economy will be so stable kada. So alla in a multi dimensional ways that we have to connect the topic and we have to read. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇండియా ఓవర్టేక్స్ సౌదీ యాస్ యూరోప్స్ టాప్ రిఫైనరీ సప్లయర్. సో ఆల్మోస్ట్ మనకి ఓకే సో ఆల్మోస్ట్ 3,60,000కి ఇంకా పైగానే మనకి సప్లై అనేది జరుగుతుందంట ఆన్ డే, ఒక డేకి చూడండి. ఓకే రైట్. ఓకే సో డింగ్ లైడెన్ బికమ్స్ చైనాస్ ఫస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. ఓకే సో జనరల్గా మనకి చెస్ ఛాంపియన్కి సంబంధించి అంటే వరల్డ్లో సో ఇతని నంబర్ వచ్చేసి చెస్ ఛాంపియన్షిప్లో మనకి 17 అండి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఓకే సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు చైనా అండి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీ పైన విన్ అయ్యారు ఇలా కూడా అడుగుతారనమాట. ఓకే సో ఆబ్వియస్లీ సో చైనాకి రష్యాకి జరిగినటువంటి ఈ మ్యాచ్లో మనకి చైనా విన్ అయింది. ఓకే సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నార్వేలో ఉంటుందంట. ఓకే సో ఎనీవే మనకి ఇది ఇంపార్టెంట్ కాదండి. సో ఆల్మోస్ట్ మనకి సో చైనా రిసీవ్డ్ ఫస్ట్ టైం కదా, ఆబ్వియస్లీ ఈజ్ ఆర్ నైబర్. ఓకే సో ఆర్ ఇమీడియట్ నైబర్, క్లోజ్ నైబర్, కాంపిటీటర్, క్లోజ్ కాంపిటీటర్ అవునా. సో అందువల్ల సో అలాంటి అంటే స్పోర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు అంటే ఆబ్వియస్లీ వెన్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఎనీ అదర్ కంట్రీ హూ ఈజ్ ఆర్ కాంపిటీటర్ ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఆబ్వియస్లీ సో మొత్తం వరల్డ్ ఛాంపియన్షిప్లోనే సో చైనాకి ఇప్పటివరకు రాలేదు కదా. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సూపర్లేటివ్స్ ఫాస్టెస్ట్, స్లోయెస్ట్, హైయెస్ట్, లార్జెస్ట్ ఇలాంటివి అన్నప్పుడు సూపర్లేటివ్స్ ఏవైనా ఉన్నాయంటే ఫర్ షూర్ దట్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఇట్ షుడ్ బి గివెన్ ఇంపార్టెన్స్ అనమాట. ఓకేనా రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో మొత్తం వరల్డ్ వైడ్ అయితే అంటే మొత్తం దాంట్లో సో హిస్ నంబర్ వాస్ ఓకే సో 17th అండి. సో 17th పర్సన్ హూ వన్ ఓకే సో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనమాట. ఓకే రైట్.
A book called Collective Spirit Concrete Action, written by Shashi Shekhar Vempati. Okay, so general ga we know that okay, so Man Ki Baat, ప్రధాన మంత్రి మన్ కీ బాత్ అనేది సో రీసెంట్గా ఈ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి నడుస్తున్నటువంటి ఇష్యూ కదా. సో దానికి సంబంధించి ఎవరైతే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేసినటువంటి పర్సన్స్ ఉన్నారో లేదంటే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ దట్ హీ హ్యావ్ స్పెసిఫికలీ ప్రెఫర్స్ స్పెసిఫికలీ రీజన్ అని ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా అనుసంధానించి ఓకే సో ఒక బుక్గా కూడా మనకి వచ్చిందనమాట. ఆబ్వియస్లీ దట్ ఇష్యూ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఆ ఇష్యూ మీద వచ్చినటువంటి బుక్కే కాబట్టి అండ్ ఆబ్వియస్లీ మనకి పర్సన్స్ కానీ బుక్స్ కానీ ఆథర్స్ కానీ సో వాటి మీద కూడా మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కరెంట్ అఫైర్స్లో, అవునా. సో ఎనీవే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో బుక్ పేరు ఏంటండి అంటే కలెక్టివ్ స్పిరిట్ concrete action. Okay, so why it is called collective spirit and concrete action? Both technology, okay, so both kind of medium was there and with a kind of strong sankalp of prime minister. Okay, so ఈ రెండు ఉన్నాయి కాబట్టి సో ఆ పేరు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్. సో హూ ఇస్ ద ఆథర్? శశి శేఖర్ వెంపటి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ఆల్ కరెంట్ అఫైర్స్ అండి. సో విత్ రెస్పెక్ట్ టు ద మంత్ ఆఫ్ ఓకే సో అంటే May 1st సంబంధించి అండ్ ఇంకా మిస్లీనియస్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రేపు కూడా మనం ఓకే సో రేపటి వీడియోలో కవర్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.